తమ అందమైన రేఖలు మరియు సువాసనను ఉపయోగించి కీటకాలను ఆకర్షిస్తాయి. అవి అలా ఎందుకు చేస్తాయి? ఎందుకంటే కీటకాలు వాటికి పరాగ సంపర్కం, పాలినేషన్‌లో సహాయపడతాయి. కాబట్టి ఈ వీడియోలో మనం పరాగ సంపర్కం, పాలినేషన్ అంటే ఏమిటి? దాని వివిధ రకాలు ఏమిటి? మరియు కీటకాలు దానికి ఎలా సహాయపడతాయి? అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా పరాగ సంపర్కం అంటే ఏమిటో చూద్దాం. పరాగ సంపర్కం అనేది పుష్పంలోని పుప్పొడి రేణువులను ఒక భాగం నుండి మరొక భాగానికి బదిలీ చేసే ప్రక్రియ. పరాగకోశం అనేది పుష్పంలోని పురుష ప్రత్యుత్పత్తి అవయవం యొక్క పైభాగం. కీలాగ్రం అనేది పుష్పంలోని స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం యొక్క పైభాగం. ఇక్కడ పుప్పొడి రేణువులు పరాగకోశంపై ఉన్నాయని అనుకుందాం. వాటిని పరాగకోశం నుండి కీలాగ్రానికి బదిలీ చేసే ప్రక్రియనే పరాగ సంపర్కం, పాలినేషన్ అంటారు. ఇదే పరాగ సంపర్కం యొక్క ప్రాథమిక అర్థం. ఇప్పుడు పుప్పొడి రేణువులు అదే మొక్కలో బదిలీ అవుతున్నాయా? లేదా 2 వేర్వేరు మొక్కల మధ్య బదిలీ అవుతున్నాయా? అనే దాని ఆధారంగా పరాగ సంపర్కాన్ని 2 రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్. రెండవది పరపరాగ సంపర్కం, క్రాస్ పాలినేషన్. ఇప్పుడు ముందుగా స్వపరాగ సంపర్కం గురించి తెలుసుకుందాం. పేరు సూచించినట్లుగానే పుప్పొడి రేణువులు అదే మొక్కలోనే బదిలీ అయితే దానిని స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్ అంటారు. ఇది ఒక విధంగా ఇలా జరగవచ్చు. పుప్పొడి రేణువులు అదే పువ్వులోని పరాగకోశం నుండి అదే పువ్వులోని కీలాగ్రం వరకు బదిలీ అయితే దానిని స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్ అంటారు. అంతేకాక పుప్పొడి రేణువులు అదే మొక్కలో ఉన్న ఒక పువ్వు యొక్క పరాగకోశం నుండి అదే మొక్కలో ఉన్న మరో పువ్వు యొక్క కీలాగ్రానికి బదిలీ అయినా కూడా దానిని స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్ గానే పరిగణిస్తారు. ఇది రెండవ ఉదాహరణ. ఇది కూడా స్వపరాగ సంపర్కం. ఎందుకంటే పుప్పొడి రేణువులు ఇంకా అదే మొక్కలోనే బదిలీ అవుతున్నాయి. పరాగ సంపర్కం అదే మొక్కలో జరుగుతుంది. అంటే ఆ మొక్క తనకు తానే పరాగ సంపర్కం చేసుకుంటుంది. ఇదే స్వపరాగ సంపర్కం యొక్క ముఖ్యమైన భావం. మొదటి రకం స్వపరాగ సంపర్కం జరగాలంటే పువ్వు ఉభయలింగం పుష్పమై ఉండాలి. అంటే అందులో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు 2 ఉండాలి. అప్పుడే అది ఈ విధమైన స్వపరాగ సంపర్కాన్ని చేయగలదు. మరోవైపు పువ్వులు ఏకలింగ పుష్పాలు అయినప్పటికీ అవి కూడా స్వపరాగ సంపర్కం చేయగలవు. ఒకే మొక్కకు చెందిన పురుష పుష్పం నుండి స్త్రీ పుష్పానికి పుప్పొడి రేణువులు బదిలీ కావచ్చు. ఇప్పుడు పరపరాగ సంపర్కం, క్రాస్ పాలినేషన్ అంటే ఏమిటో మీరు ఊహించగలరా? పరపరాగ సంపర్కం అంటే ఒక మొక్కలోని పుష్పం నుండి మరొక మొక్కకు చెందిన పుష్పానికి పుప్పొడి రేణువులు బదిలీ కావడం. ఉదాహరణకు ఒక పుష్పంలోని పరాగకోశం నుండి పుప్పొడి రేణువులు మరొక పుష్పంలోని కీలాగ్రం పైకి చేరితే ఆ రెండవ పుష్పం వేరే మొక్కకు చెందినది అయితే దానిని పరపరాగ సంపర్కం అంటారు. ఇప్పుడు మీరు అడగవచ్చు, పరపరాగ సంపర్కం అసలు ఎలా జరుగుతోంది అని. పుష్పాలు పుప్పొడి రేణువులను ఎలా తీసుకొని కీలాగ్రానికి చేరుస్తాయి? వాటికి కదిలే అవయవాలు లేవు కదా అని. ఇది చాలా మంచి ప్రశ్న. పరాగ సంపర్కం కొన్ని కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ కారకాలు అంటే పరాగ సంపర్కం జరగడానికి సహాయపడే అంశాలు. పరాగ సంపర్కానికి సహాయపడే అత్యంత సాధారణ కారకాల్లో ఒకటి గాలి. పుప్పొడి రేణువులు గాలిలోకి వ్యాపిస్తాయి. ఆ తరువాత గాలి వాటిని ఒక చోట నుండి మరొక చోటుకు తీసుకెళ్తుంది. పుప్పొడి రేణువులు మరియు కీలాగ్రం రెండూ సాధారణంగా జిగురుగా ఉంటాయి. అందువల్ల పుప్పొడి రేణువులు కీలాగ్రానికి దగ్గరగా వచ్చినప్పుడు అది దానికి అంటుకుంటుంది. కొన్ని సందర్భాల్లో కీలాగ్రం జిగురుగా ఉండకపోయినా అది చాలా వెంట్రుకల వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. అప్పుడు పుప్పొడి రేణువులు ఆ వెంట్రుకల్లో చిక్కుకొని కీలాగ్రానికి అంటుకుంటాయి. దాంతో
పరాగ సంపర్కం జరుగుతుంది. గాలి సహాయంతో స్వపరాగ సంపర్కం సులభంగా జరగవచ్చు. ఎందుకంటే పుష్పంలోని పరాగ కోశాలు మరియు కీలాగ్రం ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. నీరు కూడా పరాగ సంపర్కానికి సహాయపడుతుంది. భూమిపై పెరిగే మొక్కలలో గాలి పుప్పొడి రేణువులను బదిలీ చేయడంలో సహాయపడినట్లే నీటి మొక్కలలో నీరు పుప్పొడి రేణువులను బదిలీ చేయడంలో సహాయపడుతుంది. అయితే పరపరాగ సంపర్కం క్రాస్ పాలినేషన్ ఎలా జరుగుతుంది? పరపరాగ సంపర్కం జరగాలంటే పుప్పొడి రేణువులు ఒక మొక్క లేదా చెట్టు నుండి మరొక మొక్క లేదా చెట్టుకు చేరాలి. ఈ మొక్కలు లేదా చెట్లు ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటే పరపరాగ సంపర్కం జరిగే అవకాశాలు తగ్గిపోతాయి. అయితే పరపరాగ సంపర్కం జరిగే అవకాశాలను ఎలా పెంచాలి? ఇక్కడే కీటకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. పరాగ సంపర్కానికి, ముఖ్యంగా పరపరాగ సంపర్కానికి కీటకాలు చాలా ముఖ్యమైన కారకాలు. తేనెటీగలు, సీతాకోకచిలుకలు మరియు కొన్ని పక్షులు కూడా పరాగ సంపర్కానికి సహాయపడతాయి. అయితే కీటకాలు పరాగ సంపర్కాన్ని ఎలా చేస్తాయి? ఉదాహరణకు ఒక తేనెటీగను తీసుకుందాం. ఒక తేనెటీగ ఎగురుతూ ఉండి ఆకలిగా ఉందని అనుకుందాం. అప్పుడు అది ఒక పువ్వుని గమనిస్తుంది. ఆ పువ్వు తన అందమైన రేఖలు, సువాసన మరియు మకరందం ద్వారా తేనెటీగలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు మీరు మకరందం అంటే ఏమిటి అని అడగవచ్చు. మకరందం అనేది పుష్పాలు తమ అడుగు భాగం దగ్గర ఉత్పత్తి చేసే తీపి పదార్థం. ఇది తేనెటీగలు మరియు ఇతర పరాగ సంపర్క జీవులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. పుష్పం అడుగు భాగంలో ఉండే మకరందంలో చాలా చక్కెరలు మరియు పోషక పదార్థాలు ఉంటాయి. అందువల్ల అది ఆకలితో ఉన్న తేనెటీగలకు మంచి ఆహారం అవుతుంది. కాబట్టి తేనెటీగలు ఆ ప్రత్యేకమైన పువ్వు వైపు ఆకర్షితమవుతాయి. అవి ఆ పువ్వుపై వాలి మకరందాన్ని తాగడం ప్రారంభిస్తాయి. అలా మకరందాన్ని తాగుతున్నప్పుడు పుప్పొడి రేణువులు తేనెటీగ శరీరానికి అంటుకోవడం ప్రారంభిస్తాయి. ఉదాహరణకు పై చిత్రంలో ఒక తేనెటీగ పుష్పం నుండి మకరందాన్ని తాగుతున్నట్లు చూడవచ్చు. అది తన కాళ్ళను పరాగ కోశంపై ఉంచినందున పుప్పొడి రేణువులు తేనెటీగ శరీరానికి సులభంగా అంటుకుంటాయి. మరొక చిత్రంలో తేనెటీగ శరీరానికి చాలా పుప్పొడి రేణువులు అంటుకున్నట్లు చూడవచ్చు. ఆ తేనెటీగ చాలా బిజీగా పనిచేసినట్లుంది. మన కథకు తిరిగి వస్తే అనేక పుప్పొడి రేణువులు తేనెటీగ శరీరానికి సులభంగా అంటుకుంటాయి. ఆ తర్వాత తేనెటీగ అక్కడి నుండి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ పుప్పొడి రేణువులను కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. ఇప్పుడు తేనెటీగ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. బహుశా తన గూటికి వెళ్తూ ఉండవచ్చు. అప్పుడు దానికి అదే రకమైన సువాసన మరియు ఆకర్షణ కలిగిన మరో పువ్వు కనిపిస్తుంది. మళ్ళీ అది ఆ పువ్వు వైపు ఆకర్షితమై దానిలోని మకరందాన్ని తాగడం ప్రారంభిస్తుంది. అలా చేస్తున్నప్పుడు తేనెటీగ శరీరానికి అంటుకున్న కొన్ని పుప్పొడి రేణువులు ఆ పువ్వులోని కీలాగ్రం పైకి బదిలీ అవుతాయి. ఈ విధంగానే పరపరాగ సంపర్కం క్రాస్ పాలినేషన్ జరుగుతుంది. అయితే తేనెటీగలు అదే జాతికి చెందిన పువ్వుల వైపే ఆకర్షితమవడం చాలా ముఖ్యమైన విషయం. ఉదాహరణకు ఇది బొప్పాయ పువ్వు. అయితే తేనెటీగ ఆ పుప్పొడి రేణువులను మరో బొప్పాయి పువ్వుకే తీసుకెళ్ళాలి. కానీ పుచ్చకాయ పువ్వుకి తీసుకెళ్ళకూడదు. అందుకే సాధారణంగా కొన్ని తేనెటీగలు కొన్ని ప్రత్యేక రకాల పువ్వులకే ఎక్కువగా ఆకర్షితమవుతాయి. ఇది విజయవంతమైన పరపరాగ సంపర్కం జరిగే అవకాశాలను పెంచుతుంది. తేనెటీగల పని పూర్తయింది. ఈ తేనెటీగలు పరాగ సంపర్కంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే జీవులుగా ఉంటాయి. తేనెటీగలు పరాగ సంపర్కానికి ప్రధాన సహాయకులలో ఒకటి. అయితే పరాగ సంపర్కం జరిగిందంటే కథ ముగిసిపోయినట్టు కాదు. నిజానికి అది కథకు ఆరంభం మాత్రమే. గుర్తుంచుకోండి. పుప్పొడి రేణువులో ఉన్న పురుష కణాలు ఇంకా ప్రయాణించి అండాశయంలో ఉన్న అండ కణాల వరకు చేరాలి. ఆ ప్రక్రియ గురించి
మనం భవిష్యత్తులో మరో వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? పరాగ సంపర్కం, పాలినేషన్ అంటే పుప్పొడి రేణువులు పరాగ కోశం నుండి కీలాగ్రం వరకు బదిలీ కావడం. పరాగ సంపర్కం 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి స్వపరాగ సంపర్కం సెల్ఫ్ పాలినేషన్. పరాగ సంపర్కం అదే మొక్కలో జరిగితే దానిని స్వపరాగ సంపర్కం అంటారు. అదే పువ్వులో జరగవచ్చు లేదా అదే మొక్కకు చెందిన 2 వేర్వేరు పువ్వుల మధ్య జరగవచ్చు. రెండవది పరపరాగ సంపర్కం క్రాస్ పాలినేషన్. పరపరాగ సంపర్కం 2 వేర్వేరు మొక్కల మధ్య జరిగే పరాగ సంపర్కం. అంటే ఒక మొక్కలోని పువ్వు నుండి మరో మొక్కలోని పువ్వుకు పుప్పొడి రేణువులు బదిలీ కావడం. అలా పరాగ సంపర్కం జరగడానికి సహాయపడే వాటిని పరాగ సంపర్క కారకాలు అంటారు. పరాగ సంపర్కానికి సహాయపడే కారకాలలో గాలి, నీరు, కీటకాలు ముఖ్యమైనవి. ఈ కారకాలు పుప్పొడి రేణువులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లి పరాగ సంపర్కం జరగడానికి సహాయపడతాయి.